ఆహారంలో ఉప్పు ఎందుకు, ఉప్పు చేసే మేలేమిటి, కీడేమిటో తెలుసుకుందాం. మానవ శరీరంలో జరిగే రసాయనిక చర్యలన్నీ ఉప్పు మీద ఆధారపడి జరుగుతాయి. ఉప్పు శరీరంలో నీటి సమతుల్యత కాపాడుతుంది. ఆహారంలో ఉప్పుని తీసుకోకపోతే శరీరంలో ఉన్న నీటిని మొత్తాన్ని కిడ్నీలు బయటికి పంపిస్తాయి. గుండె కండరాలు, శరీరంలోని ఇతర కండరాలు సాఫీగా పనిచేయడానికి సోడియం సహకరిస్తుంది. శరీరంలో సరిపడ సోడియం ఉంటే ఎలాంటి ప్రేరణకైనా కండరాలు సంకోచ వ్యాకోచాలతో సజావుగా స్పందిస్తాయి. శరీరంలో ఆమ్లం, క్షారాల నిష్పత్తిని క్రమబద్ధీకరించే చర్యల్లో సోడియం ముఖ్య పాత్ర పోషిస్తుంది. సోడియం స్థాయి పడిపోతే హార్మోన్లు పంపే సంకేతాలు శరీరంలో సక్రమంగా వ్యాపించవు. కండరాలు నీరసించి మనిషి అలసటకు గురవుతాడు. రోజుకు కనీసం వ్యాయామం చేసే మనిషికి కనీసం 4 గ్రాముల సోడియం అవసరం ఉంటుంది. ప్రతి గ్రాము ఉప్పులో 40% సోడియం, 60% క్లోరైడ్ ఉంటాయి. 4 గ్రాముల సోడియం లభించాలంటే కనీసం 10 గ్రాములు ఉప్పు తీసుకోవాలి. శారీరక శ్రమ ఎక్కువ చేసే వారికి, క్రీడాకారులకు, జిమ్ లో అధికంగా వ్యాయామం చేసే వారికి సోడియం అవసరం ఎక్కువ ఉంటుంది. శరీరంలో వచ్చే చెమటలో 0.1% నుంచి 0.3% వరకు సోడియం క్లోరైడ్ ఉంటుంది. చలికాలంలో చెమట ద్వారా బయటకు పోయే ఉప్పు ఏమీ ఉండదు. మండు వేసవిలో బయట తిరిగితే రోజుకు 12.5 గ్రాముల ఉప్పు శరీరం నుంచి బయటకు పోతుంది. శరీరంలో చేరుకున్న అదనపు ఉప్పును మూత్రపిండాలు విసర్జిస్తాయి. శరీరంలో నీటి కంటే ఉప్పు ఎక్కువైతే దప్పిక పెరుగుతుంది. శరీరం నీటిని అధికంగా తాగాలనిపిస్తుంది. ఆహారంలో ఉప్పును అధికంగా వినియోగించడం వల్ల మూత్రపిండాలు అధికంగా ఉన్న నీటిని బయటికి పంపలేవు. శరీరంలో నీరు బయటకు వెళ్లకపోతే అది ప్రమాదకరంగా మారుతుంది. ఉప్పుని ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీ పెరగడానికి కారణం అవుతుంది. ఉప్పుని ఎక్కువగా తీసుకుంటే చాలా సందర్భాల్లో అది మూత్ర విసర్జన ద్వారా బయటకు పోతుంది. బీపీ ఉన్నవారు పరిమితంగా ఉప్పును ఆహారంలో తీసుకోవాలి. హార్ట్ పేషెంట్లు, కిడ్నీలు పాడై డయాలసిస్ పై ఉన్నవారు, సిరోసిస్ సమస్యతో ఉన్నవారు ఉప్పు వాడకాన్ని తగ్గించాలి.